ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలులో ర్యాలీ జరిపారు. చర్చి సెంటర్ నుండి నెల్లూరు బస్టాండ్ మున్సిపల్ ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాదిగలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం జిల్లాలోని ఈడుముడిలో పురుడు పోసుకుంది అనే వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయ్య అన్నారు. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత చిక్కులు తొలగి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ జరిగింది అన్నారు. 2024లో ఇచ్చిన ఆర్డినెన్స్ కి ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆమోదం తెలిపి వర్గీకరణను ఆమోదించాయన్నారు. దీనికి గుర్తుగా ఎంఆర్పీఎస్ పుట్టిన గడ్డ బిడ్డలుగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 94 జూలై 7న ప్రకాశం జిల్లా నాగులపల్లిపాడు మండలం ఈదుముడి గ్రామంలో ఏర్పడిన ఎంఆర్పీఎస్ ఉద్యమం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన పోరాట ఫలితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 97లోనే ఎస్సీ వర్గీకరణకు 68-69 జీవోని ఇవ్వడం జరిగింది. అనంతరం సోదరులు జీవో మీద హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు రద్దు చేసిన తర్వాత మరలా ప్రభుత్వం 99 నుంచి 2004 వరకు గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ రాష్ట్రపతి ఆమోదం ద్వారా ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం జరిగింది. అదేవిధంగా 2004 నవంబర్ 5న వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా రద్దయిన తర్వాత దాదాపు 20 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చని తీర్పు వచ్చిన నేపథ్యంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ మీద సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్రంలోని చట్టము ఆంధ్రప్రదేశ్లో ఆర్డినెన్స్ చేసిన దానికి గుర్తుగా ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైన గడ్డ మీద పుట్టిన బిడ్డలంగా 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మాదిగ మహామేళ పేరు మీద ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే చట్టం చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ని త్వరితగతిన చట్ట రూపంలోకి మార్చి చట్టం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాదిగ జాతి 30 ఏళ్ల తర్వాత కొంతమంది స్వార్థపరులు తీసుకోబడుతున్న నిర్ణయాల వల్ల మనువాద కవిగిలికి మాదిగలను చేర్చే ప్రమాదం ఉంది కనుక 30 ఏళ్ల తర్వాత మాదిగలు అంబేద్కర్ వాదుల మనువాదుల తేల్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిన సందర్భంలో మా మాదిగ జాతిని మనువాద కవిగిల నుంచి కాపాడుకోవడం కోసం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మాదిగలు అంబేద్కర్ వాదులే తప్ప మనువాదులు కాదని చాటి చెప్పడం కోసం ఈ రోజు జరిగేటువంటి మాదిగ మహామేళ వేదికగా ఈ రోజు మా కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాం.